హే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. ఈరోజు మనం సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాము. సో ఆ డీటెయిల్స్ అనేవి అన్నీ మీకు చూపించాలని అనుకుంటున్నాం. ఇది వన్ ఆఫ్ ది డూప్లెక్స్ విల్లా. సో ఇది స్టార్టింగ్ ఎలా ఉంది, సో ఏమేం వర్క్ చేసాము, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో మీరు లాస్ట్ దాకా చూడండి. సో దాట్ మా వర్క్స్ అనేవి మీకు క్లారిటీగా తెలుస్తాయి. సో ఈరోజు ప్రాజెక్ట్ వచ్చేసి డూప్లెక్స్ విల్లా. ఇది స్టార్టింగ్లో మొత్తం స్లాబ్ వేసి అన్ఫినిష్డ్గా ఉండేది. సో మేము 3 months టైం తీసుకొని ఎవ్రీథింగ్ ఫ్రమ్ ప్లంబింగ్, వైరింగ్, ఎలివేషన్, టోటల్ ఇంటీరియర్స్ అనేవి మేము చేసాము. సో మీరు చూడొచ్చు, టోటలీ ఇది 4 BHK అండ్ టోటల్ స్టార్టింగ్ టు లాస్ట్ దాకా మీరు చూడొచ్చు ఎలాగా మేము టేక్ ఓవర్ చేసామనేది. ఫ్రమ్ స్లాబ్ నుంచి లాస్ట్ ఎండింగ్ హ్యాండ్ ఓవర్ వరకు ఎలా అవుట్పుట్ వచ్చిందనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు కొంచెం నాలెడ్జ్ రావచ్చు ఈ ప్రాజెక్ట్ చూసి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా కిందున్న డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయవచ్చు మీరు. మేము మా క్రియేటివ్ వాల్స్ టీమ్ మొత్తం కన్స్ట్రక్షన్స్, ఇంటీరియర్స్, బాల్కనీ మేకోవర్స్, ఎవ్రీథింగ్ వన్ స్టాప్ సొల్యూషన్. ఈ వీడియోలో మీకు ఆ డీటెయిల్స్ అనేవి కనబడతాయి. సో ఈ టోటల్ డూప్లెక్స్ విల్లా మేము 3 monthsలో హ్యాండ్ ఓవర్ చేసాము, రీసెంట్ ప్రాజెక్ట్. సో స్టార్టింగ్ ఎలివేషన్, ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో ఎలివేషన్ వీడియో. మొత్తం ఎలివేషన్ చేసే ముందు మేము చేసిన కలర్ ఫినిషింగ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్గా మీకు చూపించాలని అనుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఎలివేషన్ ఎలా వస్తుంది అనేది మీకు ఒక ఐడియా ఉండాలని ప్రతిదీ కూడా చాలా నీట్గా కలర్ కాంబినేషన్స్ కానీ మన క్లయింట్ కావాల్సిన విధంగా వాస్తుతో ప్రతిదీ కూడా కిచెన్ కూడా చాలా మాడ్యులర్గా వచ్చింది. ఏదైతే మేము స్పేస్ చూపిస్తున్నామో ఈ వీడియోలో ఓవెన్స్, రెఫ్రిజిరేటర్స్ అన్నీ షెల్ఫ్స్ లోపలికి వెళ్ళేటట్టుగా మెజర్మెంట్స్ చేస్తున్నాము. అండ్ లోపల యూటిలిటీ ఏరియా కానుంచి ప్లంబింగ్, వైరింగ్, టోటల్గా కబోర్డ్స్ వచ్చినప్పుడు వైరింగ్, ప్లంబింగ్ కూడా అక్యురేట్గా ఆన్ పాయింట్ ఉండాలి కాబట్టి మన వర్కర్స్కి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఈ వీడియోలో మీరు చూడొచ్చు మా వర్క్ ఎవ్రీథింగ్ 2-3 times మేము ప్రతి ఒక్కటి అక్యురేట్గా చూస్తాము. సో ఇది ప్లంబింగ్ సెక్షన్ ఈ వీడియోలో. ఇది టోటల్గా సింక్ కానీ చాలా మోడర్న్గా ఇచ్చాము టోటల్. సో ఇప్పుడు మీరు చూస్తున్నది బెడ్రూమ్ సెక్షన్. సెకండ్ దాంట్లో అంటే సెకండ్ సీన్లో బెడ్రూమ్ సెక్షన్ చూస్తున్నారు, ఫ్రంట్ సీన్లో హాల్ చూస్తున్నారు. మీకు మొత్తం ఇప్పుడు 3 sections కనబడుతున్నాయి. హెడ్ బోర్డ్, బెడ్కి హెడ్ బోర్డ్ కానీ ఆ స్పేస్, ఇది కస్టమైజ్డ్ బెడ్ అండి, 6x7. లోపల కూడా మనకి స్టోరేజ్ యూనిట్ కూడా వచ్చింది. మనకి ఈజీగా ఏమైనా స్పేస్ కావాలనుకునే వాళ్ళకి ఇదొక వన్ ఆఫ్ ది ప్రామినెంట్ చాయిస్. అండ్ ఫస్ట్ సెక్షన్లో మీరు చూడొచ్చు ఒక పికాక్ అనే ఆర్ట్ అనేది వేయించాము. సెకండ్ సెక్షన్లో ఏమో పూజా రూమ్ గురించి మీరు చూడొచ్చు. మొత్తం CNC డెకోర్ అన్నీ అయిపోయి వస్తున్నాయి ఈ మొత్తం వీడియోలో. టోటల్గా మేము 3 sections వేసాం సో దట్ మొత్తం అన్నీ ఒకేసారి కవర్ చేయవచ్చు అని, లెంతీ కాకుండా. సో టోటల్గా మనము 3 monthsలో ఫ్లోటింగ్ స్టెప్స్ కానీ, కలర్స్ కాంబినేషన్స్ కానీ, కబోర్డ్స్ కానీ ప్రతి ఒక్కటి మనం కవర్ చేసుకుంటూ వచ్చాము. అండ్ ఫ్రమ్ డోర్స్ టు గ్లాస్ సెక్షన్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా మనం అక్యురేట్గా ఫ్రమ్ ఎలివేషన్స్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ ప్రతి దాంట్లో కూడా మేము
కస్టమర్ చాయిసే మేము ఇంప్లిమెంట్ చేశాము. మీకు కూడా ఇలాంటి ఇంటీరియర్స్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ ఎండ్ పాయింట్ వన్ స్టాప్ సొల్యూషన్ అనే చెప్పవచ్చు క్రియేటివ్ వాల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఒకవేళ కన్స్ట్రక్షన్స్ కావాలన్నా కింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.